హలో ఎవ్రీవన్. ఈరోజు మనము మటన్ కర్రీ చేసుకుందాం. అందుకు ముందుగా నేను 1 kg మటన్ తీసుకున్నాను. అది బాగా కడిగి పెట్టాను. ఇంకా పసుపు, కారం, కట్ చేసుకున్న టమాటా ఒకటి పెద్ద సైజుది తీసుకున్నాను, ఉల్లిపాయలు ఒకటి పెద్దది, ఉప్పు, అల్లం పేస్ట్ 2 స్పూన్లు, ఇది ధనియాల పొడి, అందులో నేను చెక్క లవంగా కూడా మిక్స్ చేసి గ్రైండ్ చేసిన పౌడర్, అది ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, ఇది కొబ్బరి పౌడర్, ఎండు కొబ్బరి. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని అందులోకి మనం తీసుకున్న మటన్ వేసుకుందాం. ఇందులో నేను ఈరోజు ఉప్పు కల్లుప్పు వేస్తున్నాను. నేను ఎక్కువగా సాల్ట్ కంటే కూడా కల్లుప్పే వాడతాను. 1 స్పూన్ వేసాను. ఇంకా అలానే కారం 3 స్పూన్స్. మనకి 1 kgకి 3 స్పూన్స్ వేసుకుంటే స్పైస్ అంటే కొంచెం మంచిగా తినే వాళ్ళకి సరిపోతుంది. 3 స్పూన్స్ కారం, పావు టీ స్పూన్ పసుపు, అలానే 1 టీ స్పూన్ అల్లం పేస్ట్. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం కావాలనుకుంటే ఒక 1/2 అవర్ రెస్ట్ కూడా పెట్టుకోవచ్చు, లేదా స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు ఇలా స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని మనము మంచిగా ఉడికించుకుందాం. మనకి మటన్ ఉడుకుతున్నప్పుడు మధ్యలో అప్పుడప్పుడు చూసుకుంటూ కలబెట్టుకుంటూ ఉండాలి. మనం ఈ మటన్ అనేది దీనిలో వచ్చే వాటర్ ఉంటుంది కదా, అది మొత్తం డ్రై అయ్యేంత వరకు మంచిగా బాయిల్ కానిద్దాం. మళ్ళీ మూత పెట్టుకుందాం. మన ఈ మటన్ ఇంకొక 5 మినిట్స్ అయితే వాటర్ అన్నీ డ్రై అయిపోతాయి. ఈలోపు మనము ఇంకో స్టవ్ పైన స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాం. రెండు చెక్క, 2 లవంగాలు, మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకుందాం. మనకి ఆనియన్ అనేది బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం అల్లం పేస్ట్ యాడ్ చేసుకుందాం. అల్లం పేస్ట్ కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా,
మనకి ఈ టమాటా బాగా వేగిపోయి మంచిగా మగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. మన టమాటా ఇలా బాగా మగ్గిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇది మొత్తం మనము కర్రీలో యాడ్ చేసుకుందాం. అలానే ఇప్పుడు మనము ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం. నేను 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. ఒకసారి మొత్తం మంచిగా కలుపుకొని సాల్ట్ మనకి ఎలా సరిపోయిందా లేదా చూసుకొని కావాలంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మంచిగా ఉడికించుకుందాం. మనకి మటన్ అనేది బోన్ నుంచి మంచిగా నీట్గా ఊడొచ్చేంత వరకు ఉడికించుకుందాం. 10 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొబ్బరి పొడి యాడ్ చేసుకుందాం. 2 స్పూన్స్. అలానే 1.5 స్పూన్ ధనియాల పొడి. ఈ ధనియాల పొడిలోని చెక్క లవంగాలు కూడా యాడ్ చేస్తున్నాయి. అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే రెడీ అయిపోతుంది. మన వేడి వేడి మటన్ కర్రీ రెడీ.